ఎటువంటి అనుమతులు లేకుండా పాతపట్నం కొత్తూరు మండలం ఆకుల తంపార ఇసుక క్వారీ ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 టైర్ల లారీలను స్థానిక గ్రామస్తుల సహాయంతో అడ్డుకున్న శ్రీకాకుళం తెదేపా అధ్యక్షులు కలమట. అధికారుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అర్ధరాత్రి నుంచి స్థానికులు ఫోన్ చేస్తున్నా అధికారులు ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఒరిస్సా బిల్లులతో ఆంధ్రాలో ఇసుక తరలింపు. ఒక్కో లారీకి సుమారు 30,000 చిల్లర కలెక్షన్. లారీల ఆపిన ప్రదేశం నుంచే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడిన తెదేపా అధ్యక్షులు కలమట. మరి దీపాలు వెళ్ళిపోతే ఆపాలు ఇబ్బంది చెప్పి లేపేసి ఊరో లేపేసి పెట్టుకోవడం జరిగింది. అప్ చేసి ఆ బల్బ్ పెట్టుకోండి. ఆ బల్బ్ పెట్టుకున్న తర్వాత పేపర్లు తీసుకోండి. బండి ఆఫ్ చేసి ఆల్రెడీ రన్నింగ్ వెళ్ళిపోతారు. ఆల్రెడీ కూడా సర్వీస్ వరకు వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ లోపలే ఉంటారు వాళ్ళు కూడా. పేపర్స్ ఈ రోజు నా ఇంటికి వస్తే ఈ రోజు నా ఇల్లు పెరట్లో కట్టుకోను. బాబు కూడా ఇసకలేదు అంటారు. దగ్గర కూడా రిసిప్ట్ లేదంట. అక్కడ వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి ఆల్రెడీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను కలమట వెంకటరమణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు సార్, తెలుగుదేశం. సార్ ఏం లేదు, రాత్రి మన కొత్తూరు మండలం ఆకుల తంపర్ నుంచి గత 3 రోజులుగా శాండ్ మూవ్ అవుతుంది సార్. అది మన అధికారులకు అందరికీ తెలిసే జరుగుతుంది. ఎందుకంటే 3 రోజులుగా రోజుకు ఒక 50 లారీలు, 30 లారీలు, 40 లారీలు వెళ్తుంది. రాత్రి నిన్న 30 లారీలు, 31 లారీలు వెళ్ళాయి. రాత్రి కొత్తూరు మండలం ఆకుల తంపరండి, ఇల్లీగల్ క్వారీయింగ్. అయితే రాత్రి ఇక్కడ రామకృష్ణాపురం అనే విలేజ్లో ఈ చుట్టుపక్కల సర్పంచులు, ఆ విలేజ్ పౌరులందరూ కూడా రాత్రి 4 బళ్ళు ఆపిస్తారు సార్. రాత్రి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐకి చేసినా, సిఐకి చేసినా పట్టలేదు. ఎంఆర్ఓలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు నాకు తెల్లసి ఫోన్ చేస్తే నేను స్పాట్కి వచ్చాను. ఇప్పుడు 4 లారీలు ఇక్కడ సీజ్ చేసి ఉన్నాయి. కొత్తూరు మండలంలో నివగాంలో చూసుకుంటే ఒక 20-25 ఎంటీ లారీలు ఉన్నాయి సార్. స్పాట్లో ఇప్పుడు మన ఎస్ఐ ఇక్కడ ఉన్నారు, మీరు పంపిస్తే స్పాట్లో అక్కడ 3 ప్రొఫైల్లు ఉన్నాయి, సీజ్ చేయొచ్చు ఇసుక ర్యాంప్లోనే. మీరు ఇమీడియట్గా, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. దయచేసి మీరు ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, మీకు తెలుసు. ప్రభుత్వం మరి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి సార్. అది ఓకే, థ్యాంక్ యూ.